సార్ చాలా క్లియర్ కట్‌గా ఒక విషయం అర్థమవుతోంది. ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ గాని, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న +2 స్టూడెంట్స్ గాని, లేకపోతే రేపో మాపో అమెరికా వెళ్దాం అనుకున్నోళ్ళు, పాస్‌పోర్ట్, వీసాలు రెడీ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రోడ్లెక్కి ఉద్యమంలో భాగస్వాములవ్వడం ఎలా చూడాలి? యువ పట్టభద్రులు వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే ఇది వాస్తవంగా ఇది మాకు పేపర్ లీక్స్ అనేది ఒక ట్రిగ్గర్ మాత్రమే ఈశ్వర్. దీనికి ఒక క్యూములేటివ్ యాంగర్ అంటారు. క్యూములేటివ్ యాంగర్ అనేక అంశాలపైన యువతరంలో కోపము, అసంతృప్తి, నిరాశ, నిర్వేదము, ఆ నిస్పృహ ఇవన్నీ పేరుకుపోతూ వచ్చాయి. ఇది ట్రిగర్ అయింది. తర్వాత మారల్ కాన్షియన్స్ బ్రేక్ అయింది. ఇప్పుడు మిగతా అంశాలంటే నాకు సంబంధం లేదు అనుకున్నాను. మీకు జర్మనీలో హిట్లర్ సమయంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఫేమస్ పర్సన్ చెప్పింది. దే కేమ్ ఫర్ ఏ కమ్యూనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్, దే వెంట్ అవే. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, దే వెంట్ అవే. దే కేమ్ ఫర్ ఎ క్లర్జీ మ్యాన్, మత నాయకుడి కొరకు వచ్చారు. ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ క్లర్జీ మ్యాన్, దే వెంట్ అవే. ఫైనల్లీ దే కేమ్ ఫర్ మీ, వాట్ కెన్ ఐ డూ అన్నాడు. అంటే నాజీ సైన్యాలు మొదలు కమ్యూనిస్ట్ కొరకు వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి. ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుని గురించి వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి. మత నాయకుని కొరకు వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి. ఆఖరి నా కొరకే వచ్చాయి, నేనేం చేయాలి? అది ఇవాళ మీకు యూత్ను కదిలిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లేని ఎందుకు ఇంత వచ్చిందంటే మన దేశంలో అర్థం కావాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లోనేమో ఎన్రోల్మెంట్ పెరుగుతోంది. మీకు 2014-15 లేటెస్ట్గా ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ డేటా అని చెప్పేది 2023-24 డేటా. దీని ప్రకారము 2014-15లో మీకు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ 23.7% ఆఫ్ ద యూత్, అంటే రిలవెంట్ ఏజ్ గ్రూప్లో నియర్లీ 24% మంది ఉన్నత విద్యలో ఉన్నారు. ఇప్పుడు అది కాస్త 30% పెరిగింది. నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, ఛాలెంజర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్ ప్రకారం <5%. అంటే మీకు 85లో <5%, 30 ఇయర్స్ తర్వాత 23.7%, ఇప్పుడు 30%. 4.5 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. కానీ మీకు అన్ఎంప్లాయ్మెంట్, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు తీస్తే గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ కన్నా 3 times, 300% ఎక్కువ. అంటే చదువుకుంటే నీకు ఇంకెక్కువ ఉద్యోగం వస్తుంది. చదువుకోకపోతే ఏదో ఒక పనిలో సెటిల్ అవుతావు, నువ్వు అడ్జస్ట్ అవుతావు. చదువుకోవడం వల్ల పెరిగిన ఆస్పిరేషను, కలిగిన ఎక్స్పెక్టేషను, దానికి మీట్ అయ్యేటువంటి ఎకానమీ లేకపోవడం, ఇది మీకు ఇప్పుడు చూడండి. ఇందులో కూడా వచ్చిన వాళ్ళు మీరు అన్నట్లు మంచి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, మీకు రూరల్ ఏరియాస్ నుంచి హర్యానా, బీహార్, యూపీ, ఇక్కడ నుంచి పెద్ద సౌత్ నుంచి తక్కువ. మీరు వాళ్ళ జాగ్రఫీ చూడండి. ఢిల్లీ చుట్టుముట్టు ఉన్న బీజేపీకి బలమైన కేంద్రాలు, హిందుత్వ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీకు ఎందుకు వస్తున్నారంటే ఆ నిస్పృహ, మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగం వస్తలేదు అని. తర్వాత ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది అండర్ పెయిడ్, మీకు అంటే సరైన వేతనాలు లేకపోవడము, అది అన్ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ మన దేశంలో అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. అవి డ్యూరబుల్ కాదు, క్వాలిటీ జాబ్స్ కాదు. ప్రైవేట్ రంగంలో 12 గంటలు కూడా పనిచేస్తే గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి. ఇది జాబ్, ఒకవేళ మంచి జాబ్ ఉన్నా, ఐటీ రంగంలో జాబ్ నీకు 1,00,000, 2,00,000, 3,00,000 పర్ మంత్ ఉన్నా ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. తర్వాత టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్, కార్పొరేట్లకు ఎంటర్ అయితే భయంకరమైన వర్క్ హరాస్మెంట్, వర్క్ కల్చర్ దరిద్రంగా ఉండడం. సో దీనికి తోడు నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, మీకు చదువు పైన ఖర్చు పెరిగింది, ఆరోగ్యం పైన ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. కానీ ఆదాయాలు ఆ లెవెల్లో పెరుగుతలేవు. మీకు కార్పొరేట్ల ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, వేజెస్ ఏమో పెరగడం లేదు. మీకు ఇది రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. షేర్ ఆఫ్ క్యాపిటల్, షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ వర్సెస్ షేర్ ఆఫ్ వేజెస్. మీరు కార్పొరేట్ రెవెన్యూస్లో తీసుకుంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, షేర్ ఆఫ్ వేజెస్ పెరగడం లేదు. ప్రభుత్వం ఏమో కార్పొరేట్లకు భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి, మీకు వేజెస్ ఏమో పెరగడం లేదు.
సో ఇవన్నీ కూడా క్యూములేట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మరి గతంలో లేదా మీరు అడగచ్చు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే గతంలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాలు పిలిపించే వరకు ఏంటంటే ప్రజలు ఇది పొలిటికల్ ఎజెండాగా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అనుభవం కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వీరి తరఫున మాట్లాడతారు, అధికారంలోకి రాగానే మొత్తం మారిపోతుంది. ఇది చూసిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది ఒక నాన్ పొలిటికల్ మూమెంట్గా రావడం వల్ల ఎక్కువ మంది మేము పలానా జెండాతో అసోసియేట్ అవుతాము అని భయపడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో దాంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. తర్వాత మీరు అడిగారు అప్పర్ మిడిల్ క్లాసు వెల్ ఆఫ్ సెక్షన్స్ గురించి కూడా ఎందుకు వస్తున్నారు. ఇలా కోచింగ్ ఇండస్ట్రీ లక్షల రూపాయల ఖర్చులు పెడుతున్నారు. 14, 15 to 17 అవర్స్ పిల్లలు చదువుతున్నారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు హై స్కూల్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సో స్టేక్స్ భయంకరంగా పెరిగిపోయాయి. ఒకప్పట్లా కాదు, ఇవాళ సీటు కొరకు జీవితం అంతా త్యాగం చేస్తున్నారు. మీకు మెజారిటీ చాలా గణనీయమైన సంఖ్యలో రిపీటర్స్, అంటే 7 ఇంటర్మీడియట్ అయిపోగానే రాకపోతే ఇంకో 1 year 2 years లాక్డౌన్ తీసుకుంటున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి ఎక్కడెక్కడో కూర్చొని చదువుతున్నారు. తిండి లేక, ఫుడ్ లేక, ఆ పరిస్థితి నిద్ర లేక, ఈ టార్చర్ అంతా అనుభవించిన తర్వాత ఒకసారి పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎంత భయంకరమైన టార్చర్ పెరుగుతుందో చూడండి. సో కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్. సో ఇవన్నీ క్యూములేట్ అయి ఈ స్థాయిలో ఈ ఉద్యమం వచ్చింది. దీని ఇప్పటిదాకా మరి ఎందుకు రాలేదు అంటే, ఇప్పటిదాకా వారిని హిందుత్వతోనో జాతీయతతోనో దేశభక్తితోనో వారిని ఒక ఇలా కప్పి పెట్టగలిగారు. కానీ ఇప్పుడు రామ్ టెంపుల్లోనే దొంగతనం తర్వాత అసలు సంగతి బయటపడుతోంది కదా జనానికి. తర్వాత ఆపరేషన్ సింధూర్లో అబ్రప్ట్గా ఆపివేయడం, ట్రంప్ దాడికి ఆన్సర్ చెప్పకపోవడం, అంటే మోడీ చుట్టూన్న ఒక ఆరా, మీకు ఒక దివ్యమైన సర్కిల్ గీసి పెట్టారు ఇప్పుడు. అది బ్రేక్ అవ్వడం మొదలైంది, అది పంక్చర్ అవ్వడం మొదలైంది. అందువల్ల ఇవాళ యూత్ ఈ స్థాయిలో తిరగబడుతున్నారు. కానీ ఒక ఆందోళన చేయాలంటే, ఒక నిరసన కార్యక్రమం, ఒక దీక్ష, ఒక సభ ఏదో పెట్టుకోవాలంటే ఒక నాయకత్వం కావాలి, డబ్బులు కావాలి, ఒక టెంట్లు వేసుకోవాలి, మైకులు పెట్టుకోవాలి, ఖర్చు కావాలి, వాళ్ళకు ఫుడ్ పెట్టాలి, సాయంత్రం అయితే అందరికీ 1000 రూపాయలు ఏదో ఇవ్వాలి. ఇన్ని చేస్తే కానీ ఒక రాజకీయ పార్టీ నడపలేని పరిస్థితి ఉంటే ఇలా ఎలా సాధ్యమైంది సార్? 2 లక్షల మంది ఎలా రాగలిగారు? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారు? ఇష్యూ నాయకత్వం వహిస్తోంది. మారల్ కాన్షియన్స్ కదిలించింది. ఎప్పుడు కూడా మీకు గుర్తించండి, రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తే తప్ప ఎన్నికలు గెలవరు, అవునా కదా? నేను 2007లో పోటీ చేసేటప్పుడు తాండూరులో ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నా, పరిగెత్తుకుంటూ ఆమె వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టింది. ఎందుకు అంటే, సార్ మీ మీటింగ్ జరుగుతున్న దగ్గర పక్కన నేను కూరగాయలు అమ్ముకుంటున్నాను సార్ అని, అది మీకు ఎలక్షన్ కొరకండి. అదేందమ్మా నాకెందుకు ఇస్తున్నాను, లెక్క పెడితే 300 రూపాయలు వచ్చింది. కాదు సార్, మీరు హాకర్లు మా దగ్గర ఈ ఫుట్పాత్ మీద అమ్ముకునేటోళ్ళ కష్టాల గురించి టీవీలో మాట్లాడారు సార్ అని. నేను కూకట్పల్లి ఒక మీటింగ్ పెడితే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి సార్ నేను కొద్ది డబ్బులు బాగానే సంపాదించడానికైనా గ్రాడ్యుయేట్ కాదు సార్, మీకు ఓటేళ్ళు అని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక 8వ తరగతి పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ మేనమామను బర్త్డే గిఫ్ట్ అని అడిగి ఆ డబ్బులు నాకు ఎలక్షన్ ఫండ్ డొనేట్ చేశాడు. అమెరికాలో ఉన్న మన హైదరాబాద్కు చెందిన ఒక పెద్ద స్టార్ హాస్పిటల్ ఓనర్, 30 ఏళ్ల కింద అమెరికాలో ఉన్నాడు. ఆయన నేను సార్ నేను మనీ పంపిస్తాను సార్ అంటే నేను వద్దన్నాను. అప్పటికే నా ఫండ్ సరిపోయింది అయ్యా, అవసరం లేదంటే నేను మొన్న కలిసినప్పుడు కూడా చెప్తున్నాను, మీరు నాకు గుర్తు సార్ అప్పుడే వద్దన్నారు అని. సంబంధం లేని వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారంటే, నీవు మారల్ కాన్షియస్ అంటే ఇలాంటి వాడు కూడా గెలవకపోతే ఎందుకు, ఈ సందర్భంలో కూడా మనం ఉద్యమం చేయకపోతే ఎందుకు, ఈ సంవత్సరంలో ఉద్యమం చేయకపోతే ఎందుకు అనే ఒక మారల్ కాన్షియన్స్ కదిలిస్తే జనం మామూలు రెస్పాన్స్ ఉండదు. మీకు ఎప్పుడైనా గుర్తించండి, అన్యాయంగా ఎవరికైనా మీరు ఇబ్బంది పెట్టినా కూడా అలాగే రియాక్ట్ అవుతుంది సమాజం. మీరు ఒక ప్రజల నుంచి వచ్చేటువంటి మారల్ అవుట్రేజ్ ఉంటుంది కదా, ఆ మారల్ అవుట్రేజే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది. మీకు డబ్బులు ఎక్కడికి వచ్చాయని అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న రాత్రి 11 గంటలకు కాక్రోజ్ జనతా పార్టీ ట్వీట్ పెట్టింది, దయచేసి స్విగ్గీ జొమాటోల ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి అని. ఎవరికి పెట్టింది? దేశ ప్రజలకు. దేశ ప్రజల నుంచి విపరీతంగా ఫుడ్ ఆర్డర్ చేశారు. ఎవరికి? నాగేశ్వర్కి ఇవ్వమని, ఈశ్వర్కి ఇవ్వమని కాదు, అక్కడ వీధుల్లో పోరాటం ఎవరుంటే వాళ్ళకి ఇవ్వండి, ఎవరు దొరికితే వాళ్ళకి ఇవ్వడమే. అంటే ఆ వాలంటీర్ వాళ్ళు ఆఖరికి మెసేజ్ పెట్టారు, మా వాలంటీర్లకు ఆ ఓవర్ ఏమవుతున్నారు, ఫుడ్ ఎక్కువైపోయింది, సరిపోయింది, దయచేసి
ఫుడ్ పంపకండి అని అప్పీల్ చేశారు. ఎక్కడ చూసాం మనం? అవును. బిర్యానీ పొట్లాలు ఇస్తే తప్ప మీటింగ్లకు నాకు అదే రాజకీయ గుర్తొచ్చింది. అందుకే పార్టీలు అడిగాను సార్ అది. మందు బాటిల్ ఇస్తే తప్ప రాజకీయాలను చూసాం కదా. అవును. అంటే ప్రజలు అదే కాదు, ఢిల్లీ ప్రజలు కూడా మీకు అన్నం వండి తీసుకొచ్చి వడ్డిస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. మీకు ప్రజలు కాన్షియన్స్ కదిలితే ఇలాగే ఉంటుంది. మీకు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రైతుల పాదయాత్ర జరిగింది. అప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వారికి భోజనాలు పెట్టారు. మీకు జనంలో మారల్ కాన్షియన్స్ కదిలితే పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా దిగిరాక తప్పవు. రైట్. అయితే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు పోటీపడి స్వచ్ఛందంగా నడుస్తున్నటువంటి, అంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు ప్రవేశిస్తే దాని సంకల్పం కానీ దాని టార్గెట్ కానీ ఇదేమైనా దెబ్బతినే ప్రమాదం ఉంటుందా? ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ మేము వస్తాం మేము మద్దతు అనడం. ఇప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అవును సార్. ఎక్కడెక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళు అక్కడికి వెళ్తారా వెళ్ళరా? వెళ్తా. ఎందుకు వెళ్ళామని అడగలేం కదా. అడగలేము. ఆడ జాతర జరుగుతుంది. ఇప్పుడు జాతరలో అనేది గిరాకీ ఉంటుంది. ఇంత 4 పైసలు వస్తే అని ఆశ. అదేంటెందుకు మీకు పరేడ్ గ్రౌండ్స్లో సభలు జరుగుతాయి. అవును. మొన్న మోడీ సభ జరిగింది. అక్కడికి హైదరాబాదులో ఉండే బఠానీలు అమ్ముకునేటోళ్ళు, మొక్కజొన్న కంకులు అమ్మటోళ్ళు, పల్లి వేరుశెనక్కాయలు అమ్మటోళ్ళు, ఐస్ క్రీములు అందరు వెళ్ళారు. వాళ్ళ బీజేపీ వాళ్ళు ఇన్వైట్ చేసినారా? మీడియాని ఇన్వైట్ చేసినట్టు లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు? వాడు జనం ఉన్నారు కనుక ఉపయోగపడుతూ వచ్చారు. ఇప్పుడు బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఎందుకు వస్తాయి? అవును. వి ఇన్వైట్ ఈగలు అని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వదు బెల్లం. ఇది కూడా అంతే. మీ కాడ జనం ఉన్నారు, జనం ఓట్లు కావాలి. కాంగ్రెస్ జనతా పార్టీ మాకేం ప్రత్యర్థి కాదు, మాకేం పోటీ కాదు. సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాగలగారేం గంధర్వులు చేసినట్టు కాగలగారేం కాక్రోచ్లు చేస్తే లాభం మాకే కదా అనేటువంటి భావన ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఇది నష్టం, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయదు. అంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది రాజకీయ పార్టీల స్పందన. ఒకటి, రాజకీయ పార్టీయే కంప్లీట్ గా హైజాక్ చేసి తామే నడిపిస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. 2, రాజకీయ పార్టీలు వెనకాల ఉండి ఉద్యమానికి ముందిస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. ఉద్యమం యొక్క క్యారెక్టర్, ఉద్యమం నేచరు, కలరు మారకుండా రాజకీయ పార్టీలు కేవలం కాంప్లిమెంటరీ రోల్ ఇస్తే. 3వది, రాజకీయ పార్టీలు సప్లాంటింగ్ అంటారు, అంటే ఉద్యమాన్ని కంప్లీట్గా తామే లాగేసుకుంటే. 4వది ఏంటంటే రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా ఉద్యమ డిమాండ్లు కనుక ప్రజల్ని ఆవహిస్తే ఎవరు మద్దతు ఇచ్చారని కూడా చూడరు, ఇష్యూ డామినేట్ చేస్తే. సో అందువల్ల ఈ 4 రకాల అంశాల ఆధారంగా రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పటికైతే హైజాక్ చేయలేదు. ఇది ప్లస్సా మైనస్సా? ఒకవేళ రాజకీయ పార్టీల మద్దతు లభించింది అనుకుందాం సార్, అది ఈ ఉద్యమానికి ప్లస్ అవుతుందా మైనస్? డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది అంటే వాళ్ళ స్ట్రెంత్, ఇప్పుడు పోరాడుతున్న వారు ఎవరు ఏ కారణ రీత్యా మద్దతు ఇచ్చినా అది వారు బలం చేకూరుతుంది కదా. కానీ రేపు నా వాయిస్ పెరుగుతుంది కదా, దీని వెనక పలానా పార్టీ ఉంది చూసారా, నేను చెప్పాను కదా వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఇది రాజకీయమైనటువంటి డిమాండ్ అనే చెప్పేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళు అలా అనడం లేదా? వాళ్ళు అంటారు. కానీ ఒక అవకాశం అయితే కేంద్రానికో లేకపోతే ప్రభుత్వానికో ఉంటుంది కదా సార్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటలేరా? వాళ్ళ వెనకాల అర్బన్ నక్సలైట్లు ఉన్నారా? తీవ్రవాదులు అంటలేరా? విదేశీ ఏజెంట్ అంటలేరా? అన్ని అంటారు. ఏమున్నది అనడం వేరు, అనేటోళ్ళు ఎలాగో అంటారు. అయితే మీరు ఒకవేళ ఉద్యమం గనక ప్రతిపక్షాల ఎజెండాను మోస్తే మాత్రం దెబ్బతింటారు. సో వీరి ఎజెండాకు ప్రతిపక్షాలు కలిసి వస్తే అది లాభం అవుతుంది. ఎవరి ఎజెండా మేజర్ ఉంటుంది, ఎవరి ఎజెండా మైనర్ ఉంటుంది అనేది పాయింట్. రైట్. ఇప్పుడు వీరి ఎజెండా కలిసి వస్తే పొలిటికల్ స్ట్రైకింగ్ పవర్ వస్తాయి కదా. ఇప్పుడు పార్లమెంట్లో డిబేటు, మీకు మీడియాలో చర్చ, ఇదంతా పెరుగుతుంది కదా, కన్వర్జేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. పార్లమెంట్లో ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం లభిస్తుంది. ఫైనల్గా ఒక 1 minute క్లోజ్ చేయండి సార్. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు కూడా మేము సపోర్ట్ చేస్తామంటున్నాయి, కానీ ఈ కాక్రోచ్ తరం నిర్మించిన ఉద్యమాన్ని ఆ పార్టీలకు కూడా సాధ్యం కలిగి నిర్మించడం ఏంటి మార్పు? అంటే ఈ ఇష్యూస్కి ఉన్నటువంటి మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇప్పుడు ఎందుకని విద్యామంత్రి రాజీనామా చేయమని అంటున్నారు? ఇది పొలిటికల్ డిమాండ్ కదా అని చాలా మందికి అనిపిస్తుంది. ఇది రాజకీయ డిమాండ్. మంత్రి రాజీనామా చేస్తే ఏమవుతుంది? మరో బీజేపీ నాయకుడే మంత్రి అవుతాడు కదా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఎగ్జామ్స్ నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందులో ఫుల్ టైమ్ శాంక్షన్ పోస్ట్ 39, ఫీల్డ్ పోస్ట్ 24, 15 పోస్టులు వేకెంట్. 24 పోస్టులు ఆన్ డిప్యుటేషన్,
నోబడి ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ఎన్టీఏ. 24 డెప్యుటేషన్ సార్. 24 డిప్యుటేషన్. మీకు 73 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 174 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అయిపోయింది. ఇది ఎన్టీఏ. దీనికి విద్యామంత్రి బాధ్యత ఉండదా? అవును. దీనికి నరేంద్ర మోడీకి బాధ్యత ఉండదా? ఎస్. మీరు ఒక్కటే చెప్పి ఇది ఎవరు పోనీ నా లెక్కలు కాదు ఇవి. అవును. పార్లమెంట్లో శివదాసన్ అనే ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆన్సర్. ఎన్టీఏలో 39 పోస్ట్ శాంక్షన్ పోస్ట్ ఉంటే 24 ఫీల్డ్, 15 వేకెంట్, ఆల్ 24 డిప్యుటేషన్, ఎస్. 73 కాంట్రాక్ట్, 174 అవుట్ సోర్సింగ్. ఇక ఆ ఏజెన్సీ దేశంలో ఉన్న అన్ని టెస్టులను నిర్వహిస్తుంది. రైట్. ఇక అది ఎంత దరిద్రంగా ఉంటుందో తెలియదా? ఎస్. థ్యాంక్ యూ సార్ నాగేశ్వర్ గారు.